నమస్తే. ఎస్ఎస్ టెక్ కిడ్ తెలుగు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఈ ఎపిసోడ్‌లో మీరు ఇంటి దగ్గర నుంచి సింపుల్‌గా ఏఐ టూల్స్ వాడి ఎలా మనీ ఎర్న్ చేయగలరు అనేవి కొన్ని వేస్ గురించి తెలుసుకుందాం. వితౌట్ కోడింగ్. సో, కోడింగ్ ఏమి లేకుండా జస్ట్ టూల్స్ తెలుసుకుంటే చాలు. ఇందులో మనకు నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి. సో, ఒక్కొక్క సెక్షన్ గురించి తెలుసుకొని మాట్లాడుకుందాం. సెక్షన్ 1 ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్లో ఏఐ జాబ్స్. సో ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అనేది చాలామంది చేస్తున్నారు. ఎందుకు అంటే కొంతమంది 9 to 6 జాబ్ చేస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఒక ఆఫ్టర్ 6 తర్వాత ఒక 2 hours ఫ్రీలాన్సింగ్లో వర్క్ చేసుకుంటూ ఎక్స్ట్రా మనీ ఇన్కమ్ని జనరేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే మీరు కూడా ఇన్కేస్ జాబ్ లేకపోతే ఫ్రీలాన్సింగ్తో స్టార్ట్ చేసి అలాగే మీరు కెరియర్ని మీరు గ్రోత్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్లే స్టోర్లో చాలా ఇంపార్టెంట్ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. లైక్ ఫీవర్, అప్వర్క్ అలాంటి ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు చాట్‌జీపీటీ, క్యాన్వా, ట్రిక్సర్స్ వాడి అవన్నీ చేస్తూ కూడా మనం జాబ్స్ చేసుకోవచ్చు. సో జాబ్స్ లేనోళ్ళు ఇవి యూజ్ చేసుకొని వాళ్ళ లైఫ్‌ని బెటర్‌గా మార్చుకోవచ్చు. ఇందులో చేయాల్సిన వాటి ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ రైటింగ్. అంటే చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని స్క్రిప్ట్ రైటింగ్ రాయటం చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలో కూడా మీరు కాన్వా యూజ్ చేసుకొని మీరు రెజ్యూమే కూడా బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియో జనరేషన్స్. ఆ వీడియో జనరేషన్ ఎలా క్రియేట్ చేస్తాం? పిక్చరీ అండ్ లూమెన్ 5 ఈ అప్లికేషన్స్ యూజ్ చేసి మీరు ఏఐ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టు యానిమల్స్, కార్టూన్ వీడియోస్. సో ఇవన్నీ కూడా మనం ఏఐ వీడియోస్ అలా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వాయిస్ ఓవర్స్. వాయిస్ ఓవర్స్ అంటే లైక్ 11 ల్యాబ్స్ ఏజెంట్ ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని మీరు వాయిస్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. సో అలా బ్యాక్గ్రౌండ్ ఇచ్చి మీరు మంచిగా మీ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా చేస్తూ మీరు అంటే ఫ్రీలాన్సింగ్లో వీడియో ఎడిటింగ్ కూడా చాలా అవసరం ఉంటుంది. సో అలాగా వాయిస్ ఓవర్ కావాలని వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా మీరు ఫ్రీలాన్సింగ్ జాబ్ చేసుకోవచ్చు. సెక్షన్ 2 ఏఐతో యూట్యూబ్ ఛానల్. అంటే మీరు డైరెక్ట్గా మీరు మీ ఫేస్ చూపించకూడదంటే ఫేస్లెస్లో కూడా యూట్యూబ్ చాలామంది వీడియోస్ చేస్తున్నారు. మీరు లైక్ చాలా యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. వితౌట్ ఫేస్తో వాళ్ళు జస్ట్ కొన్ని కార్టూన్ బొమ్మలు లాంటివి చూపిస్తూ లేదా కార్టూన్ వీడియోస్ జనరేట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ నుంచి వాయిస్ చెప్తుంటారు. చూసారుగా. సో కొన్ని అలాంటి మీరు యూట్యూబ్ ఛానల్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. మీరు ఓన్గా మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్ చేయాలనుకుంటే ఆ విధంగా ఫేస్లెస్తో మీ ఫేస్ చూపించకుండా మీరు మంచిగా యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. అందుకు మీకు కెమెరాలో కనిపించాలి, లేకపోతే మా వాళ్ళు చూస్తారు, మా రిలేటివ్ చూస్తారు అనేది ఏమి ఉండదు. వితౌట్ ఫేస్లెస్తో కూడా మీరు చేయొచ్చు. అది ఎలా అంటే చాట్‌జీపీటీతో స్క్రిప్ట్ రెడీ చేసుకోండి. స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఆ స్క్రిప్ట్లో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో కూడా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ కాన్వా లేదా పిక్చర్ యూజ్ చేసుకొని వీడియోలు కానీ ఇమేజెస్ కానీ రెడీ చేసుకొని, ఎందుకంటే ఈ టాపిక్ రిలేటెడ్ ఆ వీడియోస్ రెడీ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ కావాలంటే 11 ల్యాబ్స్తో వాయిస్ యాడ్ చేయండి. సో ఇవన్నీ ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో అప్పుడు మీకు ఒక యూట్యూబ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇలాగ మీరు ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్లో రన్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు పార్ట్ టైం చేయొచ్చు. లేదు ఒక యూట్యూబే ఒక కెరియర్గా రెడీ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. చాలామంది యూట్యూబ్లో చాలామంది బతుకుతున్నారు తెలుసు కదా మీకు. సో చాలా టాప్ యూట్యూబర్స్ కూడా ఉన్నారు. సో ఆ విధంగా మీరు మంచిగా కంటెంట్ చేయగలిగితే మీరు యూట్యూబ్లో కూడా మంచిగా ఎర్న్ చేయొచ్చు. సెక్షన్ 3 బ్లాగింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్. చాట్‌జీపీటీతో ఆర్టికల్స్, బ్లాగ్ పోస్ట్ లాంటివి ఎస్ఈఓ కంటెంట్ కూడా రెడీ చేయొచ్చు.
మీరు కొన్ని వర్డ్ ప్రెస్ లేదా బ్లాగర్స్లో స్టార్ట్ చేయండి. సో ఇవన్నీ కొంచెం ఫ్రీగా ఉంటాయి. సో ఇందులో యూజ్ చేసుకొని మీరు ఏమైనా బ్లాగ్ పోస్ట్ ఆర్టికల్స్ మీరు అదొక పోస్ట్ చేస్తుంటే మీ దానికి మంచిగా ట్రాఫిక్ పెరిగినట్టయితే తప్పకుండా మీకు అడ్వర్టైజ్మెంట్లు పెరిగాయి. సో మనీ యాడ్ చేసుకోవచ్చు. సో లైక్ యాడ్సెన్స్ అఫిలియేట్ లింక్స్తో మీరు మనీ అనేది యాడ్ చేయొచ్చు. ఈ విధంగా ఎప్పుడైతే మీ వెబ్సైట్కి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందో ఆటోమేటిక్గా అఫిలియేట్ లింక్స్ అమెజాన్ యూస్ చేసుకున్న అఫిలియేట్ లింక్స్ ఆ లింక్స్తో మీరు మీ యూజర్స్ని ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు బ్లాగింగ్తో కూడా చేయొచ్చు. సెక్షన్ 4 ఏఐ కోర్స్ అండ్ ట్రైనింగ్. అంటే ఆన్లైన్లో కొంతమంది కోర్స్ చెప్తూ ఉంటారు. సో వీలైతే మీరు అవి నేర్చుకొని మీరు వేరే వాళ్ళకైనా చెప్పడానికైనా ట్రై చేయండి. సో మీరైతే ఏఐ కోర్సులో నేర్చుకున్నారో అవి వేరే వాళ్ళకి టీచింగ్గా అంటే మీరు ఒక గైడ్గా ఉండి ఇలా చేయాలి ఏం చేయాలని కూడా మీరు చెప్పొచ్చు. సో దాని గురించి లైక్ యూట్యూబ్ ఒక వీడియో యూట్యూబ్లోనే ఒక ఛానల్ క్రియేట్ చేసి ఏఐ గురించి సపరేట్గా కోర్స్ చేయండి. ఇలా చాలామంది చూస్తూనే ఉంటారు. ఇది లైఫ్ టైం ఒకసారి వీడియో చేస్తే చాలు. అలాగే సంవత్సరాలు చూస్తూనే ఉంటారు. వ్యూవర్స్ పెరుగుతూనే ఉంటారు. ఒకసారి వీడియో చేసి పెడితే అది చాలా వరకు ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 5 అప్లైడ్ మార్కెటింగ్ యూజింగ్ ఏఐ. సో చాట్‌జీపీటీతో మంచి ప్రొడక్ట్ రివ్యూస్ తీసుకుంటారు. సో కొన్ని కంపారిజన్స్ ఆర్టికల్స్ అంటే లైక్ ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి. 2 మొబైల్స్‌లో కంపారిజన్ సెలెక్ట్ చేసుకొని ఆ రివ్యూస్‌ని మీరు మార్కెటింగ్ చేస్తారు. సో ఈ మొబైల్ కన్నా ఈ మొబైల్ బెటర్‌గా ఉంటుంది. సో దీని ఫీచర్స్ కన్నా ఈ ఫీచర్స్ బాగుంటాయి. ఓన్లీ కెమెరా లవర్స్ కోసమే ఉండాలి. గేమింగ్ లవర్స్ కోసం ఈ మొబైల్ కావాలి. సో ఏఐ టూల్స్ యూజ్ చేసే మొబైల్ ఇవి. సో ఈ విధంగా మీరు కంపేర్ చేసి ప్రతిదీ మీరు ఒక బ్లాగ్ పోస్ట్ చేయడం, ఆర్టికల్స్ పోస్ట్ చేయడం చేయగలిగితే మీ బ్లాగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇవన్నీ చేయడానికి మీకు చెప్పా కదా కాన్వే కానీ రీల్స్ లాంటివి తయారు చేయాలి. కాన్వే యూజ్ చేసుకొని. సో ఇవన్నీ మీరు మీకు మీ ప్రీవియస్ కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ, టెలిగ్రామ్‌లో కానీ ప్రమోట్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీకు వ్యూవర్షిప్ పెరుగుద్ది అండ్ వ్యూస్ కూడా పెరుగుతాయి. సో ఈ విధంగా మీరు చేయగలిగితే మంచిగా మీకు కమిషన్ వస్తుంది. మంచిగా మనీ ఎర్న్ చేయవచ్చు. సో ఇందులో నేను బోనస్ చెప్తున్నాను కదా! సో పాసివ్ ఇన్‌కమ్‌కి కావాల్సిన కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో అవేంటంటే ఈ బుక్ క్రియేషన్ యూజింగ్ చాట్‌జీపీటీ. అంటే ఈ బుక్ అంటే మీరు రేపు నేను బుక్ రాయాలా? లేకపోతే ఎలా స్టార్ట్ చేయాలి? ఇవన్నీ ఏం లేదు. జస్ట్ చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని ఒక టాపిక్‌తో ఈ బుక్ క్రియేషన్ అడిగితే మొత్తం మీకు టైటిల్స్, సబ్ టైటిల్స్ అన్నీ చాట్‌జీపీటీ క్రియేట్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ ఆ చాట్‌జీపీటీ ద్వారా మీరు ఆ బుక్ అనేది ఎలా క్రియేట్ చేయాలో కూడా మనకు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. సో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసి బుక్ ఎలాగ మీరు అమెజాన్‌లో పబ్లిష్ చేయాలి, ఫ్లిప్‌కార్ట్‌లో పబ్లిష్ చేయాలనేది చాలా వీడియోస్‌లో ఉంటాయి. చూసి చేయొచ్చు. నెక్స్ట్ ఒకవేళ కావాలి అంటే మీరు నాకు కామెంట్ చేయండి. తప్పకుండా ఒక వీడియో చేసి మీకు చూపిస్తా. నెక్స్ట్ ప్రింట్ అండ్ డిమాండ్ డిజైన్స్ ఇన్ యూజింగ్ కాన్వా. సో ఇప్పుడు టెంప్లెట్స్‌కి చాలా డిమాండ్ అయిపోయింది. చాలామంది టెంప్లెట్స్ కాపీ చేసి వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో వీలైతే మీరు మంచి టెంప్లెట్స్ డిజైన్ క్రియేట్ చేసి దాన్ని మీరు పర్చేస్‌లో చేయగలిగితే అది యూజర్స్‌కి నచ్చితే చాలామంది ఆ డిజైనే యూజ్ చేసుకుంటారు. సో ఆ విధంగా మీరు డిజైన్స్ మంచిగా డిజైన్స్ మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకొని దానికి ఒక ప్రైస్ సెట్ చేసుకొని మీరు ఉంచుకోగలిగితే దాన్ని ప్రమోట్ చేస్తే నచ్చిన వారు తప్పకుండా తీసుకుంటారు. దెన్ మీకు ఆ విధంగా ఒకేసారి మీరు డిజైన్ చేస్తారు. దాని ద్వారా వాళ్ళు చాలామంది నచ్చితే తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డిజిటల్ ప్రొడక్ట్ టెంప్లెట్స్. సో డిజైన్స్ టెంప్లెట్స్ అని ఒకే దానిలో వస్తాయి. సో ఇవన్నీ మీరు ఓన్‌గా చేసుకోండి. నెక్స్ట్ లైక్ ఇప్పుడు యాప్స్ కూడా మీరు ఏఐ బేస్డ్ యాప్స్ అన్నీ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు కొన్ని బోనస్. నెక్స్ట్ మనం వీడియో చివరిలోకి వచ్చేసాం.
ఏఐ టూల్స్ సరిగ్గా వాడితే పార్ట్ టైం లేదా ఫుల్ టైం కెరియర్గా కూడా మీరు మార్చుకోవచ్చు. సో మీ లైఫ్ అనేది ఓన్లీ జాబ్ పరంగా వెళ్ళిపోకుండా అన్ని విధాలుగా మీకు పార్ట్ టైంగా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ మాడ్యూల్ ఏముందంటే జస్ట్ ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ ఫైనల్గా రీక్యాప్ చేసుకుందాం. వీలైతే ప్రాజెక్ట్ ఐడియాస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. యూ విల్ మీట్ అన్ నెక్స్ట్ వీడియో వెరీ సూన్. థ్యాంక్ యూ ఆల్.